అత్తగారింటికాడ ఎక్కువగా అలవాటు అవ్వకూడదు. మగవాడి యొక్క గౌరవం ఎక్కడ అంతమైపోద్ది, ఎక్కడ నాశనం అయిపోద్ది అంటే అత్తగారింటికి వెళ్ళి ఎక్కువగా కూర్చుంటాడు చూసారా, అక్కడ లోకు అయిపోతాడు. ఈ మాట ఇప్పుడు కుర్రోళ్ళకి చెప్తుంటే అర్థం కావట్లా. ఎందుకంటే కొద్దిమంది అత్తగారులు పొగేస్తారు కదా, కొద్దిమంది పొగేస్తారు. మీలాంటి అల్లుడు దొరకడం చాలా అదృష్టం, అసలు మేము ఎన్నో పుణ్యాలు చేసుకుంటే గాని మీలాంటి వాళ్ళు దొరకరు అని చెప్పి ఆ పొగకి కొద్దిమంది అల్లుళ్ళు తద్దుబ్బు అయిపోయి అక్కడే ఉండిపోయి తెస్తా వేసేసి అక్కడి నుంచి కదలరు. ఇదేదో బాగుంది, మా అమ్మ పొగళ్ళ, మా నాన్న పొగళ్ళ. అమ్మ నాన్న అయితే ఏమంటారో, ఇంట్లోనే ఎప్పుడు తొంగుంటావేంటారో, బయటికి వెళ్ళి కష్టపడి అంటారు. అత్తగారు అలాగ అనరు కదా, నువ్వు రావడం నిజంగా గొప్ప అదృష్టం అల్లుడు గారు, మీరు వచ్చి కూర్చొని సరిపోతే గార్లు కావాలా, బూర్లు కావాలా, మీకు ఏం కావాలంటే నేను తెస్తానని చెప్పి అంటారు కదా. 2 రోజులు, 2-3 రోజులు, మహా అయితే వారం రోజులు, అంతేనా? ఏం పోయి ప్రతిరోజు ఖాళీగా ఉంటే ఏమంటది, నీ మొగుడికి చెప్పుకోవా నువ్వు అని చెప్పి ఆవిడికి తాత్రం మొదలవుద్ది అమ్మాయికి. ఇవన్నీ గ్రహించి మనం ఒక మగవాడిగా, చిచ్చి నేను మా అత్తగారి మీద పడి తింటామేంటి చండాలంగా, వాళ్ళని ఇక్కడికి వచ్చి 4 రోజులు ఉండమందో, నేను పెడతాను వాళ్ళకి, వాళ్ళ ఇంటికాడ నేను కూర్చొని మేయటం ఏంటి. కొద్ది మందికి అర్థం కావట్లేదు. కుర్రోళ్ళు కదా ఎక్కువ వెళ్ళకంటరా, బాగోదురా అంటే, లేదు గురువు గారు నేను అసలు వెళ్ళట్లేదు. వారంగా 4 రోజులు ఊర్లో ఉన్నాడు, 3 రోజులు అక్కడే ఉన్నాడు అంటే నెలకి 12-15 రోజులు అక్కడే ఉన్నాడు. ఇది తెలియట్లా, లోకమైపోతారు.